గోపి అరే బాబు కొద్దిగా సార్ 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 ఓకే ఓకే అన్న. ఏ విధంగా మనం రైతులను ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాదు. ఆ సందర్భంగా మా అధికారులు 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందని ఎదురు చూస్తాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం నిధులు అందించేటట్టు మనం కష్టపడతాం అని చెప్పి ముఖ్య అతిథిగా ఆరుగా వ్యవసాయం చేసి కౌలు వ్యవసాయం చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా 15 రోజుల్లో ధాన్యం బకాయిలు నెలలతో కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు. వ్యవసాయం చేసేవాడి యొక్క నడ్డి వెరగదీయబడి అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కూటమిని గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మీ ప్రభుత్వం కాబట్టి, మీ మంత్రి కాబట్టి, మీ ముఖ్యమంత్రి కాబట్టి, మీ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈనాడు ఏ గమన బకాయిలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి చిన్న రైల్వే మంత్రి గారు ముక్క చెప్తారు. నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేసుకోకుండా, నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోడి పెట్టుకున్నాను పిల్లలకు తోకడానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోడి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధకు చర్యలు వాళ్ళు నడిచారు. ఎవరిని కూడా మెసలు ఇవ్వలేదు. ఇందాక చెప్పాడు శ్రీనివాస్ గారు, లారీ కోసం రైతు ఎదుర్కోవాలి, మిల్లర్లను బతుమాలుకోవాలి, దింపుకునేటప్పుడు ఇబ్బంది, దింపుకున్న తర్వాత నీకు వెళ్ళిపోతుందని చెప్పి ఎంత కడతామని చెప్పి బండి దింపుకోకుండా లారీ అంటే పెట్టి ట్రాక్టర్ పెట్టి రైస్ మిల్లర్లు ఇటు అధికారులు వేధింపులు ఇంత అంత కాదు. మంత్రి గారు ఇదంతా శాఖంగా మీరే కాబట్టి, మీరు ఒక రైతు బిడ్డగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యం కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మేము భావిస్తున్నాం. చేసి చూపిస్తారు. ఆ సత్వం మీకు ఉంది. గతం వేరు, మనం వేరనే విషయం మరి ఈ రోజున వీరపాండ్య గారికి కూడా నేను ఫోన్ చేసి అడిగా. ఎవరు ఓడగా వెళ్తుంటే రైతు బకాయిలు అడుగుతున్నారు, కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి నేను ఫోన్ చేయడం కూడా జరిగింది రైతు బకాయిల గురించి. మరి ఇంత తొందరగా దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా మీరు పురమాయితీ చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా జిల్లాకి మొట్టమొదటిగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపినందుకు ప్రత్యేకంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. సార్ చాలా ధన్యవాదాలు సార్. ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు. ఇవాళ ఏలూరులో 80% రైతులు ఉన్నారు. రైతుల్లో వరి రైతులు ఉన్నారు. వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే ధాన్యం కొన్నాక ఆ ధాన్యాన్ని డబ్బులు రాకపోవడం, అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎదురు చూసే రోజులు వాళ్ళకి కూడా. ఇవాళ గవర్నమెంట్లో డబ్బులు ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ మినిస్టర్ గారు వెంటబడి 474 కోట్లు మన రాష్ట్రంలో అంతా కూడా వేయడానికి ఇది చేస్తే దాంట్లో ఏలూరులో 47 కోట్లు ఏలూరు రైతులు తీయడం జరుగుతుంది.
ఈ అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన పట్టుబట్టి ఈ డబ్బులు ఇవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇవాళ మీ అందరికీ తెలిపేది ఏంటంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండేది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అనేది ఎన్డీ కూటమి అనేది ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే ఇవాళ చూస్తే ఈ లాస్ట్ 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు రైతుల్ని. ఎస్పెషలీ వరి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ధాన్యం కొనేదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ 47 కోట్లు ఏలూరుకి రావడం ఎంతో సంతోషం. వాళ్ళు అంతా సంతోషంగా ఉన్నారని తెలుపుకుంటున్నాము. గారికి, శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, నా తోటి శాసనసభ్యులకి, అధికారులకు, అనధికారులకు, రైతులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు రైతు ధాన్యం తోలిన తర్వాత ఎప్పుడు డబ్బు పడుతుందో తెలియని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం. ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకేకి వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు, లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు, లేకపోతే రైస్ మిల్ పార్టీకి వెళ్తే దింపుకుంటానంటాడు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని దాన్ని తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా 1674 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. పీపీసీ సెంటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి తెలుసండి మీకు? ధాన్యం అంతా మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేస్తాం. కాబట్టి దయతో ఈ రోజు అధికారుల్ని మా మంత్రి గారు కూడా చదివిస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్ గా పీపీ సెంటర్లు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకున్న డైరెక్షన్ మనం మార్చుకోవాలని చెప్తాము. ఏదైతే ఆర్బీకే సెంటర్కి వెళ్తే మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత లారీ ఏడే తెచ్చుకోవాలి. ఆ లారీ తెచ్చుకున్న తర్వాత ఏ మిల్లు కంటే పాలకొల్లో రైస్ మిల్లు తీసుకెళ్లి ఏలూరులో రాస్తున్నారండి. My fellow colleagues from Eluru district and West Godavari district, మీ అందరికీ నా స్వాగతం. ఏలూరు డిస్ట్రిక్ట్ ప్యాడీ దీనికి సంబంధించిన ఫినాన్షియల్ రిసోర్సెస్ మొత్తం కూడా మొబిలైజ్ చేసుకొని దీనికి ముందు ఒక 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ 1000 కోట్లు రిలీజ్ చేసినప్పుడు రైతులకి అది పడిందా పడట్లేదా, ఎవరికి పడింది, ఏ జిల్లాలో ఎంతమందికి పడింది అనే వివరాలు సరిగా రైతులకి రీచ్ కావట్లేదని ఒక కారణంతో మళ్ళీ రిమైనింగ్ పెండింగ్ ఉన్న 600 చెప్పని కోరుకుంటున్నాం. గౌరవ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు, మిగిలిన శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ జ్యోతి పరిశీలన కార్యక్రమం జరిగింది. డాష్ మీదకి దయచేసి ఎవరు కూడా కెమెరాలు పట్టుకుని రావద్దండి. అందరూ కూడా కిందనే ఉండవలసిన